అగద చిన్నప్పుడే తల్లిదండ్రుల్ని కోల్పోయిన ఓ యువతి మహాదేవి ఇక బాబాయ్ దగ్గర వాళ్ళ పిల్లలతో కలిసి పెరుగుతుంది. అనుకోకుండా ఒకరోజు ఓ దైవశక్తి కనిపించి ఆమెను ఓ కొత్త మార్గంలోకి నడిపిస్తుంది. అప్పట్నుంచి ఆ శక్తి చెంతనే గడుపుతూ పెరిగి పెద్దవుతుంది. అక్కడికి ఓ సాధువు వచ్చి కొన్ని యంత్ర తంత్ర విద్యల్ని నేర్పించి వాటిని ప్రజల మంచి కోసమే ఉపయోగించాలని చెప్పేసి కోరతాడు. ఇక అప్పట్నుంచి ప్రజల్ని వేధించే అతీత శక్తుల నుంచి కాపాడుతూ పేరు సంపాదిస్తుంది. అందుకే ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మహాదేవి అంటే ఎంతో పేరు. అలాంటి మహాదేవిని పెంచిన బాబాయ్ కుటుంబానికి అగద అనే అతీత శక్తి నుంచి ముప్పు ఏర్పడుతుంది. గర్భంతో ఉన్నటువంటి బాబాయ్ కూతురు ఆత్మహత్య చేసుకుంటుంది కూడా. ఆమెతో పాటు మరిన్ని మరణాలు చోటు చేసుకుంటాయి. దాంతో తన కుటుంబాన్ని కాపాడుకోవడానికి సొంతూరుకి వెళ్ళాక అక్కడ మహాదేవికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడతాయి? ఇంతకీ అగద ఎవరు? మహాదేవి కుటుంబాన్నే లక్ష్యంగా చేసుకోవడానికి కారణం ఏమిటి? దైవిక శక్తులు అండ ఉన్నా సరే మహాదేవికి అగదకి మధ్య పోరాటం ఎలా సాగింది? ఇంతకీ ఎవరు గెలిచారన్నది తెలియాలంటే ఈ అగద అనే మూవీని చూడాల్సిందే. మరి ఆత్మకథలు తెలుగు సినిమాలకి కొత్తేమి కాదు. అయితే ఒకప్పుడు ఆత్మకథలకు భయపెట్టడం, థ్రిల్ చేయడమే లక్ష్యంగా ఉండేది. కానీ ఈ మధ్య చాలా వరకు అవి కామెడీ మేళవింపుతో రూపొందుతున్నాయి. అందుకు భిన్నంగా చాలా రోజుల తర్వాత కేవలం భయాన్ని, థ్రిల్ని పంచడమే లక్ష్యంగా రూపొందించిన ఈ సినిమా అగద. థ్రిల్లర్ సినిమాలకి తగ్గ వేగం ఇందులో కొరవడినా సరే ఆసక్తిని రేకెత్తించేటువంటి కథ, ప్రపంచంతోనూ గాఢతతో కూడినటువంటి సన్నివేశాలతోనూ సినిమా చాలా వరకు లక్ష్యాన్ని అందుకుంది అని చెప్పేసి చెప్పొచ్చు. దైవశక్తికి చీకటి శక్తికి మధ్య సాగేటువంటి పోరాటం చాలా సినిమాల్లో చూసినా సరే ఈ అగద చుట్టూ మలిచేటువంటి హర్రర్ సన్నివేశాలు, సెకండ్ హాఫ్లో అనూహ్యమైన మలుపులు సినిమాని చాలా ప్రత్యేకంగా చేశాయి. ఇక అడవిలో ఓ యువతిని వెంటాడడం, ఆమెతో పాటున్నటువంటి స్నేహితుడి హత్య, ఆ తర్వాత యువతి ఆత్మహత్య తదితర సన్నివేశాలతో మొదలయ్యేటువంటి సినిమా ఎక్కువ సమయం తీసుకోకుండానే కథలో లీనం చేస్తుంది. ఇక మహాదేవి పాత్ర పరిచయం, ఆమె బాల్యం, దైవశక్తితో ఆమెకు ఏర్పడిన బంధం, ఆమె నేర్చుకున్న యంత్ర తాంత్రిక విద్యలు, వాటిని ఆమె ఉపయోగించే తీరు చాలా ఆసక్తిగా ఉంటాయి. ఇక మహాదేవి ఇంట్లో వింత మరణాలు చోటు చేసుకోవడం దగ్గర నుంచి కథ మరింత ఉత్కంఠగా మారుతుంది. ఆ హత్యల వెనుకున్నటువంటి అసలు కారణాల్ని మహాదేవి తనకు తెలిసినటువంటి విద్యల్ని ఉపయోగిస్తూ పరిశోధించే తీరు సినిమాకి హైలైట్ అని చెప్పాలి. ఆ క్రమంలోనే వచ్చేటువంటి అడవి ఎపిసోడ్, గుహ దగ్గర జరిగేటువంటి సంఘటనలు చాలా భయపెడతాయి. ఇక థ్రిల్ని పంచుతాయి కూడా. విరామ సన్నివేశాలకు ముందు వచ్చేటువంటి తలనరికి సన్నివేశం ఒకటి ఉంటుంది. అది ప్రేక్షకులనైతే షాక్ చేస్తుందని చెప్పాలి. ఇక విరామ సన్నివేశాలు సెకండ్ హాఫ్ పై ఆసక్తిని రేకిస్తాయి. అసలు గుహలో ఉన్నటువంటి అగద ఎవరనే అంశంతో పాటు ఆ రోజు గుహ లోపల ఏం జరిగిందనే విషయాల చుట్టూ సాగేటువంటి సెకండ్ హాఫ్లో అనూహ్యమైన మలుపులు ఎక్సలెంట్గా ఉంటాయి. ముఖ్యంగా కథానాయకుడి పాత్రలో ఉన్నటువంటి సెకండ్ కోణం, అగద ఆత్మ తరచూ ఎవరిలో ఒకరిలోకి దూరిపోయి చేసేటువంటి హంగామా ఆకట్టుకుంటాయి. అయితే కథలో ఒక దశ దాటిన తర్వాత ఇన్ని మలుపులా అని అనిపిస్తాయి. పతాక సన్నివేశాల్లో కాలయంత్రంతో ప్రతి నాయకుడిని బందీగా మార్చడం అనే అంశం అయితే చాలా కొత్తగా ఉంటుంది. మొత్తంగా చెప్పాలంటే చాలా రోజుల తర్వాత పూర్తి స్థాయి హర్రర్ థ్రిల్లర్ సినిమా అనుభూతిని పంచడంలో ఈ చిత్రం అయితే విజయం సాధించిందని చెప్పేసి నాకు అనిపించింది. మరి మీలో ఎంతమంది ఈ మూవీని చూశారో, మీకు ఏ విధంగా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి. మరొక మంచి మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ చూస్తూనే ఉండండి హిట్ సినిమా యూట్యూబ్ ఛానల్. Thank you for watching.